ఓకే. సో ఈ రోజు సెక్షన్‌లో మనం అబౌట్ ఇన్‌డిజైన్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా మనకి ఇన్‌డిజైన్ అనే అప్లికేషన్ మనం దేనికి వాడతారంటే, సో ఇట్స్ ద మెయిన్ పర్పస్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఐడి కార్డ్స్, ప్రిపరేషన్ ఆఫ్ బుక్లెట్స్, preparation of content matter of newsletters. That means print media like paper ఇటువంటి వాటిలన్నిటికీ కూడా మనం ఈ ఇన్‌డిజైన్ అనే అప్లికేషన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనకి మార్కెట్లో ఎట్ ప్రెసెంట్ ఉన్న వెర్షన్ అయితే ఇన్‌డిజైన్ 2025. ఓకే. అయితే మనం ప్రెసెంట్ చెప్తున్న వర్షన్ అడోబ్ ఇన్‌డిజైన్ 2021. ఓకే. సో మనం ఈ యొక్క అప్లికేషన్ ని డబుల్ క్లిక్ చేస్తే నాకు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇన్‌డిజైన్ తాలూకా ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఓకే. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఐడి మీన్స్ ఇన్ డిజైన్ అని మనకి ఒక ఆప్షన్ మనకి కనబడుతుంది. సో ఇది ఏంటంటే లోగో ఆఫ్ అప్లికేషన్ అని మనం చెప్పాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మెనూ బార్ అనేవి మనకి కనిపిస్తాయి. అంటే దట్ మీన్స్ మనం మెనూస్ లో ఏవైనా అంటే ఇంటర్ఫేస్ లో మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ మెనూలోకి మనం ముందు వెళ్ళాలి. ఎడిట్ మెనూలో ప్రిఫరెన్స్ లో జనరల్ అనే ఆప్షన్ ని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ జనరల్ కేటగిరీలో మనకి బై డిఫాల్ట్ అంటే యాజ్ ఏ ఆర్గనైజేషన్ ప్రకారం మనం క్రియేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి లెగసీ ఆప్షన్ అనేది అన్సెట్ చేసేస్తే సో ఇక్కడ ఏమవుతుందంటే ఓకే చేసేస్తే ఇక్కడ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేసిన మనకి ఇలాగా న్యూ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మరి ఈ ఆప్షన్ లో ఏంటి ఉంటాయి అసలు అనేది మనం తీసుకుంటే రీసెంట్ లో మనం రీసెంట్ గా ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ అన్టైటిల్ లో మనం ఏంటి క్రియేట్ చేయాలనుకుంటున్నాము అనే దానికి మనం ఒక పేరు ఇవ్వాలి. ఎందుకనంటే మనం క్రియేట్ చేసిన తర్వాత ఫైల్ స్టోర్ చేయాలంటే ఇక్కడ నేమ్ అనేది మనకి ఆ పేరే మనకి స్టోర్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేజ్ తాలూకా విడ్త్ అలాగే పేజ్ తాలూకా హైట్ మనకి ఇక్కడ ఉంటుంది. అయితే ఇన్‌డిజైన్ అనేది ఏంటంటే గ్రాఫిక్ దాంట్లో వెక్టర్ గ్రాఫిక్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ పాయింట్ పర్ ఇంచ్ లోని మనకి ఇక్కడ మెజర్మెంట్ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూనిట్స్ ఓపెన్ చేసుకుంటే నాకు ఏ టైప్ ఆఫ్ యూనిట్స్ కావాలంటే ఫర్ సపోజ్ నాకు పిక్సెల్స్ లో కావాలా, ఇంచెస్ లో కావాలా, మిల్లీమీటర్స్ లో కావాలా. సో నేనేం చేస్తానంటే నాకు మిల్లీమీటర్స్ అలవాటు కాబట్టి ఐ విల్ చేంజ్ టు మిల్లీమీటర్స్. అయితే ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్ తాలూకా సైజ్ మనం తీసుకుంటున్నాము అనేది మనకు తెలియాలంటే ఇక్కడ ప్రింట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ లోకి వెళ్తే నాకు ఇక్కడ లెటర్ సైజ్, లీగల్ సైజ్, A4 షీట్ అని మనకి రకరకాల ఆప్షన్స్ ఇక్కడ ఇస్తారు. సో ఇందులోని నేను A4 తీసుకుంటే A4 తాలూకా డైమెన్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో నాకు ల్యాండ్స్కేప్ లో కావాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయగానే మెజర్మెంట్ రివర్స్ అయిపోతుంది. అలాగే పేజ్ 1 అనేది ఇక్కడ ఉంది.
అలాగే స్టార్టింగ్ పేజ్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఒక 5 కావాలనుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్ పేజ్ ఫస్ట్ పేజ్ లో ఉంది. సో దానికి కాలమ్స్ మనకి యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, నాట్ నెససరీ. ఓకే, సో మార్జిన్స్ కూడా మనం క్రియేషన్ చేయవసరం లేదు. ఇక్కడ క్రియేట్ అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే బై డిఫాల్ట్ గా ఇక్కడ ఒక లేఅవుట్ అనేది నాకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇదేంటంటే కొన్ని అప్లికేషన్స్ లోని మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డాక్యుమెంట్ ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళి ప్రిఫరెన్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ లెగసీ అని చెప్పి ఓకే అని చెప్పాను. ఇక్కడ మనకి ఫైల్ మెనూలో న్యూలోకి వెళ్ళి డాక్యుమెంట్ అని చెప్పిన, ఇక్కడ క్రియేట్ న్యూ అని చెప్పిన మనకి ఇందాకలేమో మనకి లెఫ్ట్ సైడ్ లో ప్రింట్ బుక్స్ లైబ్రరీ అని చెప్పి ఒక ట్యాబ్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్ ప్రీసెట్ దాంట్లో మనకి బై డిఫాల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంటెంట్ అంటే వాట్ టైప్ ఆఫ్ ద డాక్యుమెంట్ వి నీడ్, మనకి ఏ డాక్యుమెంట్ కావాలి, ప్రింట్ కావాలా, వెబ్ కావాలా, అలాగే మొబైల్ కావాలి. సో మనకి కావాల్సింది ప్రింట్, సో ఇక్కడ ప్రింట్ అనేది ఇస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ పేజెస్ నాకు ఒక 5 కావాలి, స్టార్టింగ్ పేజ్ ఫస్ట్ది కావాలి. ఇక్కడ పేజ్ సైజ్ లో నాకు A4 షీట్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో అది అయిపోయింది. ఇక విడ్త్ హైట్ నాకు ఇక్కడ వచ్చింది, నాకు ఇక్కడ ల్యాండ్స్కేప్ లో కావాలి అనుకున్నాను, రివర్స్ లో అయిపోతుంది. ఆ తర్వాత కాలం నెంబర్స్ ఏమైనా మనకు కావాలంటే ఫర్దర్ క్లాసెస్ లో కాలమ్స్ మనం ఎలా పెట్టాలి అనేది మనం చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఇంకేమీ మార్చకుండా జస్ట్ ఇక్కడ నేను ఓకే అని చెప్తే నాకు ప్రీవియస్ గా నేను ఏదైతే క్రియేట్ చేశానో అదే ఇక్కడ వస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా డాక్యుమెంట్ తాలూకా క్రియేషన్ అనే దాంట్లోని ఎటువంటి టైప్ ఆఫ్ మార్పు అనేది మనకు ఉండదు. ఓకే, సో ఇందులో మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఒక డాక్యుమెంట్ అనేది మనం ఎలాగ క్రియేట్ అంటే ఏ ప్రీసెట్ లో ఉన్నా కూడా మనకి కావాల్సింది ఏంటంటే దాంట్లోని మనం ఎలా వర్క్ చేయాలి అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లేఅవుట్ అనేది మనకి ఇక్కడ కనిపించదు. అయితే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు విండోస్ లో పేజెస్ అని నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. F12 కొడితే నాకు ఇక్కడ ప్రెసెంట్ మనం ఏ పేజ్ లో ఉన్నామనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం అదర్ పేజెస్ అంటే ప్రతి ఇండివిజువల్ పేజ్ కి మనం ఇక్కడ వెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి వీటిని ఏమంటారంటే ఇలా చూపించేదాన్ని మనకి మాస్టర్ పేజెస్ అని అంటారు వీటి. ఓకే, సో అది ఎక్కడికి వెళ్ళి మనం ఓపెన్ చేసాము, విండో మెనూలోకి వెళ్ళి పేజెస్ అనేది మనం తీసుకున్న కీబోర్డ్ లో F12 తీసుకున్న మనకి ఒకటి. సో ఇలాగ మనం ఇందాక బిఫోర్ గా మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉన్న కరెంట్ డాక్యుమెంట్ ని కూడా క్లోజ్ చేసేసి ఇక్కడ నేను మళ్ళీ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అని చెప్పి
ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ 1 ఇస్తాను, స్టార్టింగ్ పేజ్ కూడా 1 ఇస్తాను. అలాగే ఇక్కడ A4 షీట్ తీసుకొని ల్యాండ్స్కేప్ లో అంటే పోర్ట్రేట్ లో ఓకే చేస్తాను. ఇది పోర్ట్రేట్ అన్నమాట. ఇందాకదేమో ల్యాండ్స్కేప్ లో మారిస్తే మొత్తం విండో అంతా కూడా సెట్ అయిపోయింది. సో ఇక్కడ చూసారా, ప్రీవియస్ దాంట్లో మనకేంటి 5 పేజెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నాకు 5 పేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం పేజెస్ ఇవ్వలేదు కాబట్టి అసలు నాకు పేజెస్ అనేది చూపించట్లేదు. సో అంటే ఏదైనా ఒక ఆర్టికల్ మనకి ఎక్స్ట్రాగా కావాలి అనుకున్నప్పుడు మనం అలాగా చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి డాక్యుమెంట్ ప్రీసెట్ అని చెప్పారు, ఇందులో డిఫైన్ అని చెప్తే సో ఇక్కడ మనకి ఎలా కావాలో మనం కావాలనుకుంటే ఆ డాక్యుమెంట్ తాలూకా నేమ్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ ఏమో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను ఇది A4 షీట్ లో సెట్ చేసుకొని ఇది నేను ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ నేను డిఫాల్ట్ కాకుండా ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్పాను. సో ఇక్కడ నేను క్లోజ్ అని చెప్తాను, అంటే డాక్యుమెంట్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ లోకి వెళ్తే ఇప్పుడు ఏమవుతుందో నాకు ఇక్కడ నేను ఏదైతే డాక్యుమెంట్ స్టైల్ని నేను క్రియేట్ చేశాను, అలాగే నేను A4 షీట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్రీ డిఫైన్ టెంప్లెట్, అంటే నాకు ఎలాగ కావాలనుకుంటున్నాను బై డిఫాల్ట్ పేజ్ నేను అలా పెట్టుకోవడానికి ఈ రకంగా మనం ఇప్పుడు చూసారా, నాకు ఇక్కడ ఏమైంది, డిఫాల్ట్ కావాలనుకుంటే డిఫాల్ట్ మనం పెట్టుకోవచ్చు, లేదు నాకు నేను క్రియేట్ చేసిన పేరులో పెట్టుకుంటే నేను క్రియేట్ చేసిన పేరులో ఏమొచ్చింది, A4 షీట్ వచ్చేసింది. నాకు ఇక్కడ డిఫాల్ట్ దాంట్లో లెటర్ సైజ్ ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. అంటే దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ కస్టమైజ్ ఆర్ ప్రీ డిఫైన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడైతే మనకి ఎటువంటి తేడా కానీ మనకి కనిపించదు. సో ఈ రకంగా మనం ఒక డాక్యుమెంట్ అనే దాన్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టూల్ బాక్స్ అంటారు. అంటే మనం ఏదైనా ఒకటి డిజైన్ చేయాలంటే ఇలాగా మనం టూల్స్ ని వాడుకొని ఇక్కడ ఏదైనా మనం చేసుకోవడానికి అవుతుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనకి ఫైల్ మెనూలో ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్ ప్రీసెట్ అనేది దాని అర్థం ఏంటంటే నాకు ఒక డాక్యుమెంట్ నాకు ఫర్ సపోజ్ నేను ఒక జాబ్ దాంట్లోకి వెళ్ళాను, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియాలోకి వెళ్ళాను అనుకుంటున్నాను. నేను డైలీ న్యూస్ ని ఒకే ప్రీసెట్ సైజ్ లో నేను తీసుకోను. అందుకు నేను ఏం చేస్తాను, ప్రతిసారి న్యూ తీసుకొని నాకు కావాల్సిన సైజు నేను పెట్టుకోవాలంటే నాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అంటే కన్ఫ్యూజన్ పడకుండా మనం ఏం చేస్తామంటే ఒక స్టాండర్డ్ లేఅవుట్ ని క్రియేట్ చేసి పడేసుకుంటాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి మనం, సో ఫైల్ మెనూలోకి వెళ్ళి డాక్యుమెంట్ ప్రీసెట్ లోకి వెళ్ళి డిఫైన్ అని చెప్పాలి. డిఫైన్ అని చెప్పిన తర్వాత ఇందులో న్యూ అని మనం తీసుకుంటాం. ఈ న్యూ అనే దాంట్లో ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఐడి కార్డ్ సైజ్ అని నేను ఇచ్చాను. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా ఇది ప్రింట్ సైజ్ లో ఇస్తున్నాను. అలాగే
ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ కస్టమైజ్ సైజ్ అనేది నేను తీసుకొని ఈ కస్టమైజ్ కి ఏం చేస్తున్నానంటే కార్డ్ బిజినెస్ కార్డ్ బిజినెస్ కార్డ్ అంటే ఏంటంటే విజిటింగ్ కార్డ్ అని అంటాం. సో నేను ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, సో ఇక్కడ నాకు బై డిఫాల్ట్ గా ఇందులో యూనిట్స్ అనేది ఇక్కడ నేను ఏం చేస్తానంటే విత్ ఏమో 90 ఇస్తాను, హైట్ ఏమో 50 అని ఇస్తాను, ఒక ఎగ్జాంపుల్. సో దీన్ని నేను ఓకే అని చెప్తాను. అంటే ఇప్పుడు ఏమైందంటే పేపర్ సైజులో నాకు బిజినెస్ కార్డ్ అనే ఒక కేటగిరీ నాకు యాడ్ అయిపోయింది. ఇందాక ఏంటి యాడ్ అయింది, సో ఇక్కడ మనం ఏంటి క్రియేట్ చేస్తున్నాం అనేది నేమ్ వచ్చింది, ఇక్కడ నాకు కావాల్సిన సైజ్ ఇక్కడ నేను ఏర్పరచుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదేమీ మార్చకుండా జస్ట్ ఇక్కడ ఓకే అని చేస్తున్నాను. సో దీన్ని కూడా ఇక్కడ నేను ఓకే అని చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ అని చెప్తాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకుండా ఇక్కడ క్రియేట్ డాక్యుమెంట్ లోకి వెళ్తే ఇక్కడ చూసారా నాకు ఐడి కార్డ్ సైజ్ అని వచ్చేసింది. ఆ సైజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ నేను ఓకే అనగానే ఆ సైజులోకి నాకు లేఅవుట్ క్రియేట్ చూసారా. అంటే మనకి ఒక అప్లికేషన్ లో అంటే జనరల్ గా మనకి డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్తే క్రియేట్ ఫైల్ అంటే వచ్చేసింది ఓకే. కానీ వాడు ఎందుకు అలా ఇచ్చాడు, ఎందుకనంటే బికాస్ వీఆర్ యూజింగ్ ఇన్ డిజైన్ అప్లికేషన్. అంటే మనం మన తాలూకా డాక్యుమెంట్ మనకి ఎలాగ కావాలనుకుంటున్నామో ఆ రకంగా డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ లేఅవుట్ అనేది మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఫైల్ మెనూలోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్ లోకి వెళ్ళామనుకోండి, ఈ డాక్యుమెంట్ సెటప్ లో ఏంటి ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ స్టార్టింగ్ పేజ్ 1 ఉంది, ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ 5 pages. సో నేను ఇక్కడ 5 pages అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్పాను. సో ఇక్కడ చూసారా ఇప్పుడు ఏమైందో, ఇందాక 5 pages లేవు, ఒకే పేజ్ ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే దీని అర్థం ఏంటి, కరెంట్ పేజెస్ లో నాకు ఏవైనా నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ అనేది యాడ్ చేయాలంటే నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్ లోకి వెళ్తే దాని షార్ట్ కట్ కి ఏంటి ఇక్కడ Ctrl+Alt+P అనేది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ఫేస్ ఆఫ్ InDesign and how to create new document.